అనుగ్రహం సర్వేశ్వరుని యొక్క అనుగ్రహమే. నేను ఈ యోగ మార్గంలోకి వచ్చిన కొత్తలో చక్కని సుమధురమైనటువంటి కంఠస్వరం ఉన్నటువంటి అనేక సద్గురువులను చూశాను. ఆ వాక్కు గొప్ప పరోక్షత్వాన్ని కలిగించింది, నాకు స్ఫూర్తినిచ్చింది. సద్గురు సంప్రదాయంలో నడవాలి అనేటువంటి ఒక తపన రగిలించింది. అప్పుడు నేను సద్గురువునే వేడుకున్నా, అట్లాంటి ఒక మాధుర్యం నిండినటువంటి కంఠస్వరం కావాలి అని. ఇంకా ఏంటంటే, అట్లా ఆ మార్గంలో నన్ను నడిపించు తండ్రి అని హృదయపూర్వకంగా వేడుకున్నా. అలాంటి సమయంలో నాకు ఒక సద్గురువు ఒక చక్కని శ్లోకాన్ని నాకు చెప్పారు. కలమంజుల వాగనుమిత గలపంజర గత సుఖ గ్రహౌత్కంఠ్యాత్ అంబరదనాంబరం తే బింబఫలం శంబరారినాన్యస్తం. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఇది ఆ శ్లోకం. అది నాకు రాసి ఇచ్చారు కూడా. ఇది నువ్వు చక్కగా చదువుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో చక్కని వాక్శుద్ధి నీకు వస్తుంది అని. అది సద్గురువు యొక్క కటాక్షం అంటే. గురూజీ ఈ గురుపీఠం మీద కూర్చుంటే అద్భుతమైనటువంటి విషయాలు అలవోకగా వస్తాయి. ఆ స్ఫురణ అనేది సద్గురువు యొక్క అనుగ్రహంతో సాధ్యమవుతుంది బంగారు.